కర్నూలు జిల్లా కల్లూరు మండలం చిన్నటేకూరులో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి కారణమేంటి? హైదరాబాద్ నుండి బెంగళూరు వెళ్తున్న కావేరీ ట్రావెల్స్ బస్సులో 41 మంది ప్రయాణిస్తున్నారు. 24వ తేదీ శుక్రవారం తెల్లవారుజామున 3 నుంచి 3 గంటల 10 నిమిషాల సమయంలో ఒక బైక్ ఢీకొట్టింది. ఈ బైక్ బస్ కిందికి పోయింది. ఇంధనం లీక్ అవడంతో మంటలు చెలరేగాయి. కేబుల్ కట్ కావడంతో బస్ డోరు తెరుచుకోలేదు. పల్సర్ బైక్ మీద వెళ్తున్న కర్నూలు ప్రజానగర్కు చెందిన శంకర్ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. బస్సులో మంటలు చెలరేగటంతో ప్రయాణికులు ఉలిక్కిపడ్డారు. బయటకు రాలేని స్థితిలో అద్దాలు పగలగొట్టుకుని 20 మంది ప్రాణాలతో బయటపడ్డారు. హైదరాబాద్ జేఎన్టీయూ వద్ద 3 బస్ ఎక్కారు. వీరిలో రామారెడ్డి క్షేమంగా ఉన్నారు. జేఎన్టీయూ వద్ద బస్ ఎక్కిన ధాత్రి, అమిత్ కుమార్ ఫోన్లు స్విచ్ ఆఫ్ వస్తున్నట్లుగా సమాచారం. అలాగే నిజాంపేటలో బస్ ఎక్కిన హర్ష నెల్లూరు వాసి, ఆయన సురక్షితంగా ఉన్నారు. కూకట్పల్లి వై జంక్షన్ లో బస్ ఎక్కిన చందన, మంగా ఫోన్లు స్విచ్ ఆఫ్ వస్తున్నట్లు సమాచారం. గండి మైసమ్మ చౌరస్తా వద్ద బస్ ఎక్కిన సత్యనారాయణ ఫోను స్విచ్ ఆఫ్ అవుతుంది. ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డ గౌలిదొడ్డి వాసి శివ, చింతల్ బస్ ఎక్కిన వేణు ఫోను స్విచ్ ఆఫ్ వస్తున్నట్లు సమాచారం. అయితే ప్రైవేట్ బస్ నిర్వాహకులకు మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరిక జారీ చేశారు. ఫిట్నెస్ ఇన్సూరెన్స్ విషయంలో నిర్లక్ష్యం వహించవద్దు, హత్యా నేరం కింద కేసులు పెడతాం, లోపలేస్తామన్నారు. ట్రావెల్స్ యజమానులకు తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరికలు జారీ చేశారు. స్పీడ్ నిబంధనలు పాటించాలని అన్నారు. ప్రయాణికుల జీవితాలతో చెలగాటమాడొద్దన్నారు. రవాణా శాఖ తనిఖీలు చేస్తే వేధింపులని ఆరోపిస్తున్నారు. ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు వివరాలు లభించడం లేదు. తెలంగాణ, ఏపీ, కర్ణాటక రవాణా మంత్రులతో సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. బస్సుల్లో భద్రతా చర్యలపై నిర్ణయాలు తీసుకుంటామని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఈ ఘోర ఘటనకు ప్రత్యక్ష సాక్షి హైదరాబాద్ వాసి హైమ. ఆమె పుట్టపర్తి నుంచి తిరిగి హైదరాబాద్ వస్తున్నారు. ప్రమాద ఘటనా స్థలిలో ట్రాఫిక్ ఆగింది. బస్సు తగలబడిపోతున్న విషయం తెలిసి సాయం చేయడానికి హైమా వెళ్లారు. అక్కడ బస్ తగలబడుతోంది. కొందరు బస్ బయట ఏడుస్తున్నారు. ఫోన్లు కాలిపోయాయి. మొబైల్తో కొందరు వీడియోలు తీస్తున్నారు. వర్షం పడుతోంది. అక్కడ కాపాడే పరిస్థితే లేదు. కర్నూలు ఎస్పీ స్పెషల్ బ్రాంచ్ ఆఫీసర్కు హైమా ఫోన్ చేశారు. ఫైర్ సిబ్బంది, అంబులెన్స్ వచ్చాయి. అప్పటికే 6గురిని ధర్మవరానికి చెందిన హరీష్ ప్రైవేట్ వెహికల్లో ఆసుపత్రికి తరలించారు. అంబులెన్స్ లో కొంతమంది ఆసుపత్రికి వెళ్లారు. కర్నూలు రూరల్ సిఐ, ఎస్పీ ఘటనా స్థలానికి చేరుకున్నారు. నిజానికి ట్రాఫిక్ రద్దీలో పోలీసులు కూడా ప్రమాద స్థలికి రాలేని స్థితి. ఇక అక్కడ పరిస్థితి వర్ణనాతీతంగా ఉంది. బస్సు సీట్లలో కూర్చున్నోళ్లు కూర్చున్నట్లుగా మాంసం ముద్దలుగా మారిపోయారు. మృతదేహాలు చూసి ప్రత్యక్ష సాక్షులు తట్టుకోలేకపోయారు. బస్సు సమీపంలో బైకర్ మృతదేహం ఉంది. బైక్ బస్సు కింద ఉంది. ఈ దృశ్యం కలచివేస్తోంది అని ప్రత్యక్ష సాక్షి హైమా తెలిపారు. నెల్లూరు జిల్లా గోళ్లవారిపల్లిలో శోక సముద్రంగా ఉంది. ఈ దుర్ఘటనలో 2 బిడ్డలతో దంపతులు దుర్మరణం చెందారు. నెల్లూరు వింజమూరు మండలం గోళ్లవారిపల్లికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన 4 మృతి చెందారు. గొల్ల రమేష్, అనూష, మనీష్, మన్విత మృతి చెందినట్లుగా గుర్తిస్తున్నారు. కంపెనీ ట్రిప్ లో కుటుంబ సభ్యులతో హైదరాబాద్ విహారయాత్రకు రమేష్ వెళ్లారు. హైదరాబాద్ నుంచి తిరిగి ఇంటికి వెళ్తుండగా ఈ ఘోరం జరిగింది. ఈ 4 మృతితో గోళ్లవారిపల్లె గొల్లుమంది. ఇది అధికారుల నిర్లక్ష్యమా? ఒడిశా బస్ తిరుగుతుంటే తనిఖీలేవి? దేశం మొత్తం ప్రయాణికులతో తిరిగే అనుమతులు ఉన్నప్పటికీ కూడా ఆయా బస్సులు ఖచ్చితంగా రాష్ట్ర సరిహద్దులు దాటే ముందు ఆ రాష్ట్రాలకు డిటిసి, ఆర్టీఓ వంటి అధికారుల అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలి. రాష్ట్ర సరిహద్దులు దాటే ముందు కేవలం కాగితాలలో ఉన్న అనుమతుల వరకే రోడ్డు రవాణా అధికారులు తనిఖీ చేస్తారే తప్ప బస్ ఫిట్నెస్ ఫిజికల్ గా తనిఖీ చేసిన సందర్భాలు ఎక్కడా లేవు. ఎక్కడో ఒడిశా రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ అయిన బస్సు దేశం మొత్తం తిరిగే అనుమతులు ఉన్నప్పటికీ కూడా కేవలం కర్ణాటకలో బయలుదేరి ఆంధ్ర మీదుగా తెలంగాణ వరకే తిరగటానికి గల కారణాలు, అందుకు కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ రోడ్డు రవాణా శాఖ అధికారులు అనుమతులు పూర్తిగా ఉన్నాయా లేదా? ప్రతి బస్కు కూడా ఒక నిర్దిష్టమైన కొలతల ప్రకారం మాత్రమే ప్రయాణికులు కూర్చొని ప్రయాణించడానికి, పడుకొని ప్రయాణించడానికి అనుమతులు ఇవ్వాలి. కర్నూలు జిల్లాలో దుర్ఘటనలో ఎక్కడో ఒరిస్సా రాష్ట్రంలో రిజిస్టర్ అయిన బస్సు కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణల మధ్య ఎందుకు తిరుగుతుంది? ఇదే నెంబర్పై వేరువేరు చోట్ల వేరువేరు ప్రాంతాల నుండి మరికొన్ని బస్సులు తిరుగుతున్నాయా అన్న సందేహాలు ఉత్పన్నమవుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ రోడ్డు రవాణా సంస్థ అధికారుల నిర్లక్ష్యానికి ఇది ఒక నిలువెత్తు సాక్ష్యంగా ఈ దుర్ఘటన నిలుస్తోంది. గతంలో అనంతపురం నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు జరిగిన ప్రైవేట్ బస్ ట్రావెల్స్ దందా మళ్లీ తెరపైకి వచ్చిందేమోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బస్ దగ్ధం వెనుక నిజాలేంటి? బైకును బస్ ఢీకొన్న ఘటనలో చోటు చేసుకున్న పరిణామాలు సభ్య సమాజాన్ని కంగు తినిపిస్తున్నాయి.
తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో వర్షం పడుతోంది. బస్సు వేగంగా వెళ్తోంది. ఎదురుగా పల్సర్ బైక్ పై యువకుడు వెళ్తున్నాడు. బస్సు ఢీకొంది. అసలు ఈ దుర్ఘటన ఎలా జరిగింది? పల్సర్ బైకు, బస్సు రెండు వేగంగానే వెళ్తున్నాయి. అకస్మాత్తుగా బైకును బస్సు ఢీకొనగానే డ్రైవర్ యాక్సిడెంటల్ గా పట్టించుకోలేదు. పైగా హిట్ అండ్ రన్ రీతిలో బస్సు వేగం పెంచాడు. బస్ తగిలి బైకర్ రోడ్డు పక్కన పడిపోయాడు. బైక్ పై బస్ ఎక్కింది. బైక్ పెట్రోల్ ట్యాంక్ పగిలింది. 300 మీటర్లు బైకును బస్సు ఈడ్చుకుపోయింది. నిప్పు వచ్చింది. బస్సు తగలబడింది అంటే డ్రైవర్ కనీస మానవత్వం లేకుండా కేసు నుంచి తప్పించుకునే ఆతృతతో బస్సును నడిపేశాడు. అంటే ప్రైవేట్ బస్ డ్రైవర్లకు హిట్ అండ్ రన్ అలవాటే. ప్రమాదంలో గాయపడినోడు చచ్చినా పర్వాలేదు, తాను తప్పించుకోవాలి. ఇది ప్రైవేట్ బస్ డ్రైవర్లలో అంతర్లీన ఆలోచనగా ఈ ఘటన నిరూపిస్తుంది. ఇక మరో కోణం ఏంటంటే, బైకర్ శివశంకర్ ఓ గ్రనైట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. గురువారం రాత్రి ఇంట్లో అలిగి తన స్నేహితుడి దగ్గరికి వెళ్ళాడు. రాత్రి 9 గంటలకు తల్లి ఫోన్ చేసింది. ఇదిగో వస్తున్నా అని చెప్పి తెల్లవారుజామున డోన్ కు బయలుదేరాడు. ఇతని మానసిక స్థితిలో కూడా అనేక అనుమానాలున్నాయి. ఇలా అన్ని కోణాల్లోనూ పోలీసులు దర్యాప్తును షురూ చేసినట్లు సమాచారం అందుతోంది.